హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. నిన్న మనం బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ అనేది మనకి రాలేదు, ఒక ట్రేడ్ అవకాశం కూడా రాలేదు. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. మనకి బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మార్నింగే ఒక అవకాశం వచ్చింది. అది బ్యాంక్ నిఫ్టీ, ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మనకి 9:25కి మనకి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో 56,696. ఇక్కడ చూడండి, 56,696, 56,699.9 ఉన్నా సరే మనం 56,600 కింద తీసుకుంటాం. అదే స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకుని దాంట్లో ట్రేడ్ చేస్తాం. విడిగా అయితే ఏది మనకి స్ట్రైక్ ప్రైస్ అనేది 450 కంటే ఎక్కువ ఉంటే దాంట్లోనే ట్రేడ్ చేస్తాం. ఇక్కడ 56,600 ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఈ ప్రీమియం అనేది చాలా లోలో ఉంటుంది. ఇక్కడ 9:25కి రాలేదు మనకి. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో మాత్రం 9:25కి వచ్చిన సిగ్నల్. ఇక్కడ మనకి 9:30కి వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ 243 ఉంది కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనం 56,600 కాల్ ఆప్షన్లో మనం నెక్స్ట్ మంత్ స్ట్రైక్ని తీసుకొని, ఇదిగోండి ఇక్కడ జూలై మంత్ స్ట్రైక్ని తీసుకొని దాంట్లో ట్రేడ్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా 9:25కే వచ్చింది. 9:25కి వచ్చింది, ఇంకా హ్యాపీ. 9:25కి వచ్చింది. దీంట్లో ఈ రెండు మనం ఇండెక్స్లో వన్స్ ఇండెక్స్లో మనకు సిగ్నల్ వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో ఎక్స్పైరీ రోజు నెక్స్ట్ మంత్ది ఈ మంత్ది పక్కన పెట్టుకొని మనకి దేంట్లో సిగ్నల్ వస్తే దాంట్లో చూసుకోవచ్చు. ఈ క్యాండిల్ దాకా వెయిట్ చేసిన పని లేదు. ఈ క్యాండిల్లో నెక్స్ట్ మంత్లో సిగ్నల్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీలో మనం ఈ క్యాండిల్లోనే ఎంటర్ అవుతాం. లేదు వెయిట్ చేసి ఈ క్యాండిల్ ఎంటర్ అవ్వాలనుకున్నా పర్లేదు. లేదు కొంచెం ప్రైస్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత ఒక్కోసారి ఏమైందంటే ప్రైస్ ఇక్కడ నుంచి అసలు ఆగదు, నేరుగా టార్గెట్కి వెళ్ళిపోయింది. ప్రైస్ పుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి హ్యాపీ, తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి తీసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్లో మనకి బ్యాంక్ నిఫ్టీ ప్రీమియంలో ఈ నెల ప్రీమియంలో జూన్ మంత్ ప్రీమియంలో మనకి 9:30కి చూపిస్తుంది కాబట్టి 9:30కి చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి వెయిట్ చేసి తీసుకోవచ్చు, లేదా ఈ క్యాండిల్లోనే తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్ని తీసుకోవచ్చు. ఈరోజు తీసుకున్న తర్వాత దాదాపు ప్రైస్ అనేది ఒక 60-70 పాయింట్లు అనేది కింద పడింది. మన ఎంట్రీ వచ్చి 1834. నెక్స్ట్ మంత్ ప్రీమియమ్స్ అనేది ఎక్కువగానే ఉంటాయి. కాకపోతే ఈ నెల ప్రీమియం తీసుకుంటే మనకి ఏంటంటే డీకే ఉంటుంది కాబట్టి అది లో ప్రీమియమ్స్ ఉంటాయి. డీకే ఉంటుంది కాబట్టి మనం ఈ నెల ప్రీమియమ్స్లోకి వెళ్ళలేదు. నెక్స్ట్ మంత్ ప్రీమియము మనం తీసుకుంది 1834 మన ఎంట్రీ. ఇది ఇక్కడ దాకా వచ్చింది, 960, 970 దాకా వచ్చింది. అంటే దాదాపు 60-70 పాయింట్లు అనేది ఇది మార్కెట్ అనేది మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత కిందకు వచ్చింది. తర్వాత ఒక్కటేసారి టార్గెట్ దాకా వెళ్ళింది. ఇక్కడ ఆల్మోస్ట్ టార్గెట్ దాకా వెళ్ళింది. మన టార్గెట్ 1234, కానీ ఇక్కడ 1227, అంటే 1234 అంటే 7 పాయింట్లు. 7 పాయింట్ల కోసం మళ్ళీ మనం ఒక దాదాపు 1 గంటన్నర దాకా వెయిట్ చేసాం 7 పాయింట్ల కోసం. ఇక్కడ బుక్ చేసుకున్నాం. వన్స్ మనం టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత, టార్గెట్ పెట్టుకున్న తర్వాత అది 5 పాయింట్లు అయినా సరే, మీరు లాస్ట్ వీడియోలో చూశారు, కేవలం 5 పాయింట్ల కోసం మనం వెయిట్ చేస్తే అది నెక్స్ట్ డే వచ్చి కిందకు వచ్చి మనకి 30 పాయింట్లు 40 పాయింట్లు స్టాప్ లాస్ కొట్టింది. కానీ ఒకసారి స్టాప్ లాస్ కొట్టినా సరే దాన్ని మనం నెక్స్ట్ ట్రేడ్లో రికవర్ చేస్తాం కాబట్టి మనం టార్గెట్ కోసం ఫిక్స్ అవడమే. వన్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత అది బ్యాంక్ ఎక్స్పైరీ రోజా వేరే రోజా ఇదంతా చూడాల్సిన పని లేదు. వన్స్ ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత మనం ఇదంతా తీసేయడం. ఇండెక్స్ తీసుకొని మనం మన P&L అకౌంట్ కలిసి కూడా చూడాల్సిన పని లేదు. ఎన్ని పాయింట్లు వచ్చి ఎన్ని పాయింట్లు పోయినాయి అసలు చూడాల్సిన పని కూడా లేదు. అది చూస్తే మళ్ళీ మన ఎమోషన్ అనేది కంట్రోల్ చేసుకోలేము. ఒకవేళ లాస్లో ఉన్నా అలా ప్రాఫిట్లో ఉన్నా ఎమోషన్ కంట్రోల్ చేసి ఏ పాటికి మనం ఎగ్జిట్ అవ్వడానికి చూస్తాము. ఇక్కడ మనం చూసుకొని బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఎక్కడన్నా రివర్స్ సిగ్నల్ వస్తుందని చూసుకోవాలి. రివర్స్ సిగ్నల్ వస్తుందని చూసుకొని ఒకవేళ రివర్స్ సిగ్నల్ కనుక వస్తే ఎగ్జిట్ అయ్యే విధంగా ఉండాలి. ఇక్కడ రివర్స్ సిగ్నల్ రాలేదు. ఆల్మోస్ట్ ఈ క్యాండిల్లో మనకి టార్గెట్ అనేది హిట్ అవ్వడానికి వెళ్ళింది. ఒక్కటే పెద్ద క్యాండిల్ ఇచ్చింది. ఇక్కడ ఈ పాయింట్లో 124 పాయింట్స్ ఈ క్యాండిల్. ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ 7 పాయింట్స్లో మనకి టార్గెట్ అనేది మళ్ళీ రివర్స్ అయ్యి కొంచెం మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఈ క్యాండిల్లో మనకి టార్గెట్ ఇచ్చింది. మనం 1234 అంటే 200 పాయింట్స్, 1234, 1234, 200 పాయింట్స్, 200 పాయింట్లు అనేది మనకి టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ ప్రైస్ ఇక్కడ చూస్తే మనకి ఈ క్యాండిల్లో మనకి ఈ నెల ప్రీమియంలో 9:30 క్యాండిల్కి ఈ నెల ప్రీమియంలో మనకి ఎంట్రీ ఇచ్చింది. అంతకంటే ముందే మనకి 9:25కి నెక్స్ట్ మంత్ ప్రీమియంలో ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి నెక్స్ట్ మంత్ ప్రీమియం కూడా రేపే కాబట్టి యాక్టివేట్ అయ్యేది. దీన్ని కూడా మనం ఇక్కడ సిగ్నల్ వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు. లేదా ఇక్కడ దీంట్లో కూడా సిగ్నల్ వచ్చి నాకు డబల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు తీసుకుంటానంటే తీసుకోవచ్చు. వెయిట్ చేసి ఈ ప్రైజ్ అనేది ఇక్కడ దాకా వచ్చిన దాకా వెయిట్ చేసి, ఈ క్యాండిల్లో కదా మనకు సిగ్నల్ వచ్చింది, మనకి ఈ నెల ప్రీమియంలో ఇక్కడ సిగ్నల్ వచ్చింది, ఇది నెక్స్ట్ మంత్ ప్రీమియం, దీంట్లోనేమో ముందే సిగ్నల్ వచ్చింది. కాబట్టి ఇక్కడ దాకా ప్రైస్ వచ్చిన దాకా వెయిట్ చేసి తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమైందంటే ప్రైస్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది, ఇక్కడే ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. కానీ మనం అనుకున్న రేంజ్కి 20 పాయింట్లు 30 పాయింట్లు కిందకు వస్తే మనం ఎంట్రీ ట్రిగర్ అయ్యింది. కానీ రాదు, ప్రైస్ అనేది పైకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ దీంట్లో ఎంట్రీ తీసుకుంటే మనం హ్యాపీగా టార్గెట్ కోసం వెయిట్ చేయొచ్చు. లేదా రివర్స్ అయినప్పుడు తీసుకుందంటే అన్నిసార్లు అలా జరగదు. మనం ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత భయపడే ప్రసక్తే లేదు. ఇప్పటికీ మనం 1270 పాయింట్లు, మీరు నా లాస్ట్ వీడియోస్ కనుక చూస్తే ఈ ఇండికేటర్తో మనం ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఎంట్రీ పాయింట్స్ ఇప్పుడు చూడండి, ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఎంట్రీ పాయింట్స్, ఇది మీకు దీంట్లో ట్రేడింగ్ వ్యూలో దొరకదు. నేను ఇది పర్సనల్గా డిజైన్ చేసుకున్న ఇండికేటర్ ఇది. దీంతో ఇప్పటికీ ఈరోజు 26th, ఈ 26th డేట్ ఇప్పటిదాకా మనకి దీంట్లో మనం 1270 పాయింట్లు మీరు నా లాస్ట్ వీడియోస్ కనుక చూస్తే 1270 పాయింట్లు నేను ప్రాఫిట్ తీసి చూపించాను. ఆల్రెడీ ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత, ఈ సిగ్నల్ వచ్చేది కూడా ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే వస్తుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే మనకి సిగ్నల్ చూపిస్తుంది. కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి, కొన్ని ఇండికేటర్స్ ఒకవేళ ఇక్కడ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఈ ప్రైస్ అంతా ఇక్కడ దాకా వెళ్ళిన సిగ్నల్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్ పడిన తర్వాత కూడా కొన్ని ఇండికేటర్లు ఇక్కడ బై సిగ్నల్ వస్తుంది. అలా కాదు, ఆల్రెడీ నేను ఇది రికార్డ్ చేసి చూపించాను. బై సిగ్నల్ అనేది మనకి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపే వస్తుంది. కాబట్టి ఇది ఇండికేటర్ అనేది ఇండెక్స్లో చాలా బాగా వర్క్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో ఇప్పటిదాకా 1270 పాయింట్లు తీసాం, ప్లస్ ఈరోజు ఒక 200 పాయింట్లు తీసాము. 1270 ఒక 1470 పాయింట్లు, 1470 పాయింట్లు విత్ ప్రూఫ్, ఈ రోజుతో సహా మనం 1470 పాయింట్లు తీసాము. ఇంకా ఒక్క ట్రేడింగ్ డే ఉంది, రేపు ఫ్రైడే. చూద్దాం ఫ్రైడే అనేది మార్కెట్ అనేది మనకి ఎటువంటి అవకాశం ఇస్తుందో చూద్దాము. చూసి అది కూడా నేను రికార్డ్ చేసి పెడతాను. ఈరోజు స్టాక్స్లో మనకి రావడానికి ఒక 7 స్టాక్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ మనకి నిలబడింది మాత్రం మన వాచ్ లిస్ట్లో ఈ బైఫిజర్ ఒకటి నిలబడింది. ఇది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాం. ఇది ఆల్రెడీ స్టాప్ లాస్ హిట్ అయ్యి నెక్స్ట్ అదే రేంజ్కి వచ్చినప్పుడు, మళ్ళీ ప్రైస్ అదే రేంజ్కి వచ్చినప్పుడు తీసుకున్నాం 1:5. ఇక్కడ కూడా 1:5 టార్గెట్ అనేది ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. అంటే ఇక్కడ ఒక ఎంట్రీ అనేది స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ నెక్స్ట్ దాల్మియా భారత్ మనకి టార్గెట్ హిట్ అయింది. దాల్మియా భారత్లో టార్గెట్ హిట్ అయింది. ఒకసారి చూపిస్తాను. ఇక్కడ దాల్మియా భారత్ మనకి నేరుగా టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. ఇది నేరుగా మనకి టార్గెట్ హిట్ అయింది, 1:5 టార్గెట్ హిట్ అయింది. మనకి అంటే ఈరోజు స్టాక్స్లో 3 ఎంట్రీలు వచ్చినాయి. 2 ఎంట్రీలు 1:5, ఒకటి స్టాప్ లాసు. ఇక్కడ స్టాక్స్ తీసుకునేటప్పుడు మనకి మనీ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. స్టాక్స్లో ట్రేడింగ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే టైం డీకే కిందకి పైకి రావడం ఉండదు. వన్స్ పైకి వెళ్ళిందా టార్గెట్ హిట్ అయ్యింది, లేదా కిందకు వస్తే నేరుగా స్టాప్ లాస్ హిట్ అయ్యింది. అది ప్రీమియంలో మనం ఇండెక్స్లో తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ప్రీమియం కదలాలి, ఇండెక్స్ కదులుతున్నా ఒక్కోసారి ప్రీమియం కదలదు. ఇక్కడ మనకి మనీ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనకి మనం ఎంట్రీ తీసుకుంది 2141 దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. మనకి స్టాప్ లాస్ వచ్చేది 2135. అంటే మన స్టాప్ లాస్ అంటే మనం మార్కెట్కి 6 పాయింట్లు ఇస్తే మార్కెట్కి మన స్టాప్ లాస్ మనకి 6 పాయింట్లు ఇస్తే స్టాప్ లాస్ అయింది. కాబట్టి ఒకవేళ నేను లాస్ అయితే మార్కెట్కి ఒక 1000 రూపాయలు లాస్ అవుతాను, లేదు నేను ప్రాఫిట్ తీసుకుంటే నాకు ఒక 5000 ప్రాఫిట్ కావాలి అనుకుంటే 1:5 రేషియోలో పెట్టుకోవచ్చు. అంటే 6 పాయింట్ లాస్ అయితే 1000 రూపాయలు పోయేటట్టుంటే 1000 డివైడెడ్ బై 6 అంటే మనకి 167 స్టాక్స్ తీసుకోవాలి. ఇది దాల్మియా భారత్లో 167 స్టాక్స్ తీసుకోవాలి. అది ఇంట్రాడే పర్పస్కి తక్కువలోనే వస్తుంది. 167 స్టాక్స్ తీసుకుంటే మనకి ఒకవేళ ఇది స్టాప్ లాస్ హిట్ అయితే మనకు 1000 రూపాయలు పోతాయి. లేదంటే ఇన్ కేసు వస్తే మాత్రం 1:5 రేషియోలో మనకు 5000 వస్తుంది. లేదు మనకి 6 పాయింట్స్ పోతే 600, 6 పాయింట్ పోతే ఒక 500 స్టాప్ లాస్ కొట్టేట్టు వస్తేనేమో 2500 మనకి టార్గెట్ వచ్చేట్టు పెట్టుకుంటే మనకి 167 స్టాక్స్ కొనాలి కదా, దానికి ఇదైతే 84 స్టాక్స్ కొంటే సరిపోద్ది.
క్యాష్లో 84 కొనుక్కుంటే సరిపోయింది. 84 ఉంటే ఇన్ కేస్ స్టాప్ లాస్ హిట్ అయితే ఒక 500 స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆ టార్గెట్ వస్తే 2500 అయితే ఈరోజు వచ్చిన 3 ఎంట్రీలే. ఈ జిల్లెట్ ఇది ఉంది, దీంట్లో ఏం రాలేదు మనకి, ఇది ఆల్రెడీ ఇక్కడే అయిపోయింది. వన్స్ మనకి రివర్స్ సిగ్నల్ వచ్చిందంటే ఇంక అది చచ్చిపోయినట్టే. ఒకవేళ పెరిగినా సరే ఇంక మనం తర్వాత తీసుకోం. ఇక్కడ నుంచి మంచి ర్యాలీ వచ్చింది, కానీ మనం వన్స్ ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అంటే దీంట్లో ట్రేడింగ్ టీఈటీ ఎంట్రీస్లో మనకి ట్రేడింగ్ ఎడ్యుకేషన్ ఎంట్రీలో మనం ఇంకా దాన్ని తీసుకోము, ఎంట్రీ తీసుకుని దాన్ని అసలు వదిలేస్తాం, మన వాచ్ లిస్ట్లోంచి తీసేస్తాం. వీటిలో దేంట్లో మనకి తర్వాత ఎంట్రీ అనేది రాలేదు. చాలా పెద్ద ర్యాలీ ఇచ్చింది మార్నింగ్ నుంచి, చాలా పెద్ద ర్యాలీ ఇచ్చింది, కానీ మనకి ఎటువంటి ఎంట్రీ అనేది రాలేదు. ఇక్కడ చూడండి, దీంట్లో కూడా మనకి ఎంట్రీ రాలేదు. డేటా పాయింట్స్లో కానీ మనకి ఎంట్రీ రాలేదు. మనకి ఎంట్రీ వచ్చింది ఇక్కడ పైఫిజార్ ఒకటి, డాల్మియా భారత్, ఈ రెండింటిలో ఎంట్రీ వచ్చింది. 3 ఎంట్రీలు వచ్చినాయి. కాబట్టి ఈ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ఎంట్రీ పాయింట్స్, టీఈటీ ఎంట్రీ పాయింట్స్, ఈ ఇండికేటర్ అనేది నేను ఓన్గా డిజైన్ చేసుకున్న ఇండికేటరు. ఈ ఇండికేటర్ మీకు కావాలంటే నేను ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ ఇస్తాను. ఇది ట్రేడింగ్ వ్యూలో ఉండదు, నేను యాక్సెస్ ఇస్తేనే వస్తుంది. మీకు ఎవరికన్నా ఈ ఇండికేటర్ కావాలి అంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నేను ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. స్టాక్స్కి అయితే సపరేట్ స్క్రీనర్ ఉంది. ఈ స్క్రీనర్లో మనకి ఈరోజు వచ్చిన స్టాక్స్ 87 స్టాక్స్ వచ్చినాయి. 87 స్టాక్స్లో ఈ ఫస్ట్ ఉండే 25 స్టాక్స్, ఈ 25 స్టాక్స్ ఉంటాయి దీంట్లో ఫస్ట్ ఫ్రంట్ పేజ్ మీద. వీటిలో చూసుకుంటే సరిపోద్ది. వీటిలో కూడా మనకు ఒక 10-12 మనకి ఇక్కడ మన వాచ్ లిస్ట్లోకి వస్తాయి. ఆ 10-12లో ఒక 4-5 స్టాక్స్లోనే మనకి ఎంట్రీస్ పడతాయి. ఆ ఫిల్టర్ చేసే విధానం అంతా నేను చెప్తాను ఒకసారి. దీంట్లో అయితే మనం ఇండెక్స్లో అయితే చూసుకునే పని లేదు, డైరెక్ట్ రూల్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లో బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ కానీ రావాలి. సెల్ సిగ్నల్ వస్తేనేమో పీఈ సైడ్ చూసుకోవాలి, బై సిగ్నల్ వస్తేనేమో కాల్ సైడ్ చూసుకోవాలి. బై సిగ్నల్ వచ్చిన తర్వాత కాల్ సైడు ఇక్కడ ఏ ప్రైజ్లో అయితే క్లోజ్ అవుతుందో ఈ క్యాండిల్, బై సిగ్నల్ వచ్చిన క్యాండిల్, అదే ప్రైజ్లో మనం స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి. అదే ప్రైజ్లో మనకి ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ మనకి ఎంట్రీ వచ్చి ఉండాలి, బై సిగ్నల్ వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, ఈ క్యాండిల్లో సెల్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, మనకి ఇదే ప్రీమియంలో ఇక్కడ ఎక్కడైతే క్లోజ్ అయిందో 56,900 దగ్గర క్లోజ్ అయింది, ఈ 56,900 దగ్గర మనకి సెల్ సిగ్నల్ రావాలి. ఇక్కడ సెల్ సిగ్నల్ వస్తే మనకి ప్రీమియం అంటే పుట్ సైడ్ మనకు బై సిగ్నల్ రావాలి, ఒక క్యాండిల్ ముందు కానీ ఒక క్యాండిల్ తర్వాత కానీ ప్రీమియంలో. అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇన్ కేసు ఒకసారి ఇక్కడ మనకి టార్గెట్ హిట్ అయింది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 200 పాయింట్స్ అనేది టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనకు సెల్ సిగ్నల్ చూపిస్తుంది అనుకోండి, ఈ క్యాండిల్లోనే ఎక్కడో సెల్ సిగ్నల్ చూపిస్తే మనం ఆ ఎంట్రీ తీసుకోం, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈరోజు టార్గెట్ అయిపోయింది. కాబట్టి మనం సెల్ సిగ్నల్ చూపించిన మార్కెట్ ఎటుపోయినా సరే మనం 200 పాయింట్లు వచ్చినాయి కాబట్టి మనం అనేది ఇంకా ఎంట్రీ అనేది తీసుకోం. లేదు మనకి ఇక్కడ తీసుకున్న తర్వాత ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఇక్కడెక్కడ మళ్ళీ బై సిగ్నల్ చూపిస్తే మళ్ళీ తీసుకుంటాం, ఎందుకంటే మన టార్గెట్ పెండింగ్ ఉంది కాబట్టి మనం బై సిగ్నల్ తీసుకొని ఇక్కడ ఎన్ని పాయింట్లు అయితే లాస్ అవుతామో, ఒక 70 పాయింట్లు లాస్ అనుకోండి, ఇక్కడ ఈ లాస్ అయిన 70 పాయింట్లు ప్లస్ మనకి ఈ ట్రేడ్లో ఒక 200, మొత్తం 270 పాయింట్లు అనేది మనం టార్గెట్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ 56,600 ఈ నెల ప్రీమియంలో 56,600 9:30కి చూపించింది. 56,600 9:30కి మనకి ఎంట్రీ చూపించింది కదా ఇక్కడ. అంటే 9:30కి మనం ఈ క్యాండిల్ ఎంటర్ అయినా సరే టార్గెట్ హిట్ అయింది చూడండి ఒకసారి. 9:30 గుడ్డిగా ఎంటర్ అయ్యామనుకోండి, ఇక్కడ మన 1157 అంటే 1257 మన టార్గెట్. చూడండి ఇక్కడ 1250 టార్గెట్ హిట్ అయింది. ఒకవేళ ఈ క్యాండిల్లో మనం ఎంటర్ అయినా సరే, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా సరే మనం వెయిట్ చేయడం వచ్చి ఉండాలి. ఇక్కడ వెయిట్ చేయడం వచ్చి ఉండాలి. మనం తీసుకున్న ప్రైస్కి కిందకి వెళ్ళిపోతుంది. నా దగ్గర ఒక 12 మెంబర్స్ ఉన్నారు, 12 మెంబర్స్ గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ తీసుకున్న తర్వాత ప్రైస్ కిందకు వస్తుంటే రివర్స్ అయిందని అందరు అడిగారు, కానీ ఎక్కడ రివర్స్ కాలేదు. అందరికీ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, రివర్స్ సిగ్నల్ రాలేదని. ఇక్కడ రివర్స్ సిగ్నల్ అయితే రాలేదు. ఈ రివర్స్ సిగ్నల్ ఎప్పుడైతే రివర్స్ సిగ్నల్ వస్తుందో అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. లాస్లో ఉన్నా సరే ఎగ్జిట్ అయిపోతాం. ఆ లాస్ని నెక్స్ట్ ట్రేడ్లో మనం రికవర్ చేస్తాము. నెక్స్ట్ వెయిట్ చేయగలిగితే చూడండి, ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఈ స్వింగ్ లోన్ కూడా బ్రేక్ చేసింది. ఈ స్వింగ్ ఏదైతే ఉందో లాస్ట్ డే లో, ఈ స్వింగ్ లోన్ కూడా ఎస్టర్డే లోన్ కూడా బ్రేక్ చేసింది. ఎగ్జాక్ట్గా ఎస్టర్డే లో దగ్గరకు వచ్చి రివర్స్ అయింది. ఈ స్వింగ్ను కూడా బ్రేక్ చేసి కిందకు వచ్చి
మళ్ళీ ఒక్కసారిగా పైకి వెళ్ళింది. ఇక్కడ మనకు రావాల్సింది ఏంటంటే డిసిప్లిన్, వెయిట్ చేయగలిగి ఉండాలి. మనకు సిగ్నల్ వచ్చినాక వెయిట్ చేయగలిగి ఉండాలి. దీంట్లో మనకి మొత్తం ఈ నెల మొత్తం మీద కూడా ఓ 14 ట్రేడ్లు అంతే వచ్చింది. 14 ట్రేడ్లు ఆ లోపే వచ్చింది. ఎందుకంటే మనకు ప్రతిరోజు ట్రేడ్ అయితే దొరకదు. ఈరోజు ట్రేడ్ తీసుకున్నామంటే అది ఒకవేళ ఈరోజు టార్గెట్ హిట్ అవ్వకపోతే నెక్స్ట్ డే కూడా వెయిట్ చేయాలి. అంతసేపు వెయిట్ చేయగలిగితేనే మనం ట్రేడ్ తీసుకోవాలి. దీంట్లో 200 పాయింట్లు అంటే మాట్లాడిన విషయం కాదు. బయట నెలంతా కష్టపడినా కూడా 200 పాయింట్లు తీసుకోలేక లాస్ అవుతున్నారు. ఇక్కడ 200 పాయింట్లు తీయడం అంటే మాట్లాడిన విషయం కాదు. ఒక్క ట్రేడ్లో 200 పాయింట్లు తీయడం అంటే, నేను మే నెల మొత్తం బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను. జూన్ నెలలో ఎప్పటికి 14 ట్రేడ్లు వచ్చినాయి. రోజుకు 10 ట్రేడ్లు కొట్టుకొని లాస్ అయ్యి బ్రోకరేజ్ చెల్లించుకునే కంటే మనం నెలలో ఇక్కడ ట్రేడ్ సిగ్నల్ వస్తేనే, బై సిగ్నల్ సెల్ సిగ్నల్ వస్తేనే మనం ఎంట్రీ తీసుకోవడం బెటర్. ఇప్పుడు మనం రోజు 10 ఎంట్రీలు తీసుకున్నామంటే 10 ఎంట్రీలకి ఎంట్రీకి 100 రూపాయలు వేసుకున్నా సరే 1000 రూపాయలు బ్రోకరేజ్, అంటే 20 వర్కింగ్ డేస్ అయితే 20,000. అంటే మనం కొన్ని రోజులు తక్కువ ట్రేడ్లు చేసినా సరే ఒక 15 నుంచి 20,000 ఊరకు మనం ఎక్స్ట్రా ట్రేడ్లు చేసి కడుతున్నట్టే. దాంట్లో మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక 2,000 ప్రాఫిట్ వస్తే దాంట్లో 800 900 బ్రోకరేజ్కి పోద్ది ఆ రోజు. లాస్ వస్తే ఒక 2,000 లాస్ వస్తే మళ్ళీ ఇది ఒక 900 అదనం, 2,900 లాస్ వస్తుంది ఆ రోజు. కాబట్టి బ్రోకరేజ్కి ఎక్కువ పోతుంది. మనకి ఇక్కడ 14 ట్రేడ్లు కూడా చాలా లిమిట్లో ఉంటాయి కాబట్టి బ్రోకరేజ్ కూడా చాలా తక్కువ పడుతుంది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే మనం నెక్స్ట్ డే దాకా వెయిట్ చేయగలిగితేనే, నెక్స్ట్ డే ఎండింగ్ దాకా వెయిట్ చేయగలిగితేనే. ఇప్పుడు ఈరోజు ప్రైస్ ఇక్కడే క్లోజ్ అయింది అనుకోండి, ఈరోజు తీసుకున్నాం, ఇది నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ కాబట్టి ప్రైస్ ఇక్కడే క్లోజ్ అయితే నెక్స్ట్ డే టార్గెట్ హిట్ అయిద్దని వెయిట్ చేయాలా. లేదు నెక్స్ట్ డే టార్గెట్ హిట్ అవ్వకపోతే 15:30కి 15:30 లోపు, అంటే 15:29 క్యాండిల్ ఎగ్జిట్ అవుతాము. ఆ క్యాండిల్ ఎంత ప్రైస్లో ఉంటే అంత ప్రైస్లో మనం అనేది మార్కెట్ ఆర్డర్కి ఎగ్జిట్ అయిపోతాం. లాస్లో ఉన్న లాభంలో ఉన్న నెక్స్ట్ డే ఒకవేళ టార్గెట్ హిట్ అవ్వకపోతే. ఇండికేటర్ మీకు కావాలంటే నేను ట్రేడింగ్ వ్యూలో యాక్సెస్ ఇస్తాను. టీఈటీ ఎంట్రీ పాయింట్స్, ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు ఎంట్రీ పాయింట్స్, ఇది నేను ఇండికేటర్ యాక్సెస్ ఇస్తాను. మీరు ఎవరికైనా కావాలంటే కింద నెంబర్ ఫోన్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు, చూస్తాను. రేపు మార్కెట్ అనేది ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి అది కూడా మీకు పోస్ట్ చేస్తాను. చూద్దాం. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.